వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 13వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల జరుగుతున్న పరిస్థితిని చూస్తే ఆ జరిగిన పరిస్థితిని చూస్తే చాలా బాధగా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రజల్ని నాయకులే రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడి, అందులో భాగంగా ప్రతి గ్రామంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీస్ని దగ్గరకు రాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు జరపటం చాలా అన్యాయం. అందులో భాగంగా ఒక రెడ్డి కొత్తూరు తీసుకుంటే పూర్తి స్థాయిలో అక్కడున్న జెడ్పీటీసీ అనే వ్యక్తి, అది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెడ్పీటీసీ అయ్యాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఓట్లు వేస్తే గెలిచాడు. గెలిచిన ఆయన ఆ ఊరు ఏదైతే ఆ రెడ్డి కొత్తూరు, ఆయన సొంత ఊరు చెరుకుంపాలెం కలిసే ఉంటుంది. రెడ్డి కొత్తూరు అనే ఊరు 1 కిలోమీటర్ అవతల ఉంటుంది. ఆ ఊరికి రాత్రిపూట వెళ్ళాడు. రాత్రిపూట వెళ్తే, ఏమయ్యా నీకు పోయినసారి మేము ఓట్లు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఆ వైపుకి ఓట్లు వేయమని ఎలా అడుగుతున్నావయ్యా నువ్వు అని వాళ్ళు అడిగారు. అడిగితే ఈయన దుర్భాషలాడటం జరిగింది. దుర్భాషలాడితే వాళ్ళు ఆ నైటు సరేనని సరిపెట్టుకున్నారు. మరలా కూడా రెడ్డి కొత్తూరులో ఉన్న బూత్కి జడ్డవారిపాలెం వాళ్ళు, కొత్త చెరుకుంపాలెం పోళ్ళు, పాత చెరుకుంపాలెం పోళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ రెడ్డి కొత్తూరు వెళ్ళి ఆ బూత్ని పూర్తి స్థాయిలో అన్ని విధాల రచ్చ చేసి, వాళ్ళని ఓట్లు వేయకుండా చేసి, వాళ్ళ మీద దాడి చేసి, వాళ్ళే రాళ్ళేసి, వాళ్ళు రాళ్ళు వేస్తుంటే వాళ్ళ పర్సన్కే ఒక పర్సన్కి తగిలితే తల బయలితే, వీళ్ళకే గాయాలు పాలే వీళ్ళైతే అసలు ఏం పనండి ఇది? ఈ జెడ్పీటీసీ అని ఆయన ఆడికి వెళ్తే ఆయన నిన్న చెప్తుండు జీవీఎస్ ఆంజనేయులు గారికి, నా మీద నా కారును పగలగొట్టారయ్యా అని. నువ్వు ఏం మాట్లాడావు? ఎవరు పగలగొట్టారు నీ కారుని? నీకేం సంబంధం? నువ్వు ఏడో పాత చెరుకుంపాలెంలో ఉండాల్సిన వాడి, నువ్వు వచ్చి రెడ్డి కొత్తూరులో నీతో పాటు ఆ కొత్త చెరుకుంపాలెం, జడ్డవారిపాలెం, పాత చెరుకుంపాలెం అందరిని తీసుకొచ్చి వాళ్ళ భార్య బిడ్డల మీద, రెడ్డి కొత్తూరు ఆడవాళ్ళ మీద దాడి చేయించింది నువ్వు. దానికి ఈ పెద్ద మనిషి ఏం చెబుతాడు, ఈ జీవీఎస్ ఆంజనేయులు, నా కొడుకు బొల్లా వచ్చినాక ఈ గొడవలు చేపిస్తున్నాడు. అరే నిన్ను నా కొడక అంటే ఎంతసేపు పట్టిద్దిరా? నిన్నంటాం మేమంటేనేమో, మీరంటేనేమో రామాయణం, మేమంటేనేమో బూతులు. నువ్వు నిన్న ఏం మాట్లాడావు? నా కొడుకు ఆ బొల్ల నా కొడుకు వచ్చినాక అని అన్నావు కదా. నేను అంటాం ఎంతసేపు పట్టిద్ది? నిన్ను నా కొడక అంటావు నాకేం పెద్ద లెక్క? మేమంటే మళ్ళీ అది రోజు చెవిలో పెట్టి తిప్పుకుంటారు. నేను చెప్పేది మీకు ఒక్కటి చెప్తున్నాను, మీరు మాట్లాడేటప్పుడు కరెక్ట్గా భాష మాట్లాడండి, మేము మాట్లాడతాం. మీకు ఏదో లైసెన్స్ ఉన్నట్టు, మాకేదో మాట్లాడటానికి లైసెన్స్ లేనట్టు మీరు మాట్లాడితే మేము ఇక్కడ చూస్తా ఊరుకుంటామా? అసలు అక్కడ గొడవకి నేను వెళ్ళానా? నువ్వు వెళ్ళావు, నీ కొడుకు వెళ్ళాడు, నీ పక్కన తిరిగే ఆయన వెళ్ళాడు. మీరు పోయి రెచ్చగొట్టి ఆ గ్రామాల్లో చిచ్చు పెట్టి రోజు ఇవాళ కూడా దాడులు చేపిస్తూ ఉన్నారు.
ఈ దాడులకి ప్రధానమైనటువంటి కారణాలు ఎవరు? పూర్తి స్థాయిలో నువ్వే కదా, ఆంజనేయులే కదా బాధ్యత వహించాల్సింది. పోలీసులు, ఎస్పీ దగ్గర నుంచి ఇక్కడ ఏదో దాదాపుగా 2,60,000 ఓటర్స్ ఉంటే 300 బూతులుంటే బూత్కు ఒక పోలీసు కూడా లేడు. బూత్కు ఒక పోలీసు కూడా లేడు. మీ ఇష్టారాజ్యం వచ్చినట్టు ఏ రిహారం చేశారు. ప్రతి పేదవాడిని కొట్టడమే, ప్రతి పేదవాళ్ళని ఎగబట్టమే. అసలు వాడు ఆడోళ్ళ మగాళ్ళ అని కూడా చూసింది లేదు. మీ ఇష్టం వచ్చినట్టు దాడులు చేపించారు. ఆ రెడ్డి కొత్తూరుకి, అసలు ఆ జడ్డవారిపాలెనికి, ఆ పాత చెరుకుంపాలెం, కొత్త చెరుకుంపాలెం, వీళ్ళందరూ ట్రాక్టర్లు వేసుకొని పోయి కర్రలో రాడ్లు తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళ మీద పోవాల్సిన అవసరం ఏంది? పొమ్మన్నప్పారు. మిమ్మల్ని పోలీసులు ఏం ఆపలేరు. ఇది ఒకటి. ఇంకొకటి, మీరు చేస్తున్నటువంటి పనులు పేరూరుపాడు వాడు ఒక బీసీని తీసుకొచ్చి రాత్రిపూట ఎత్తుకొని పోయి ఎలక్షన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇందాకేంద్ర బూతులు నువ్వు అన్నవని అని చెప్పి విపరీతంగా కొట్టి పడేశారు. చచ్చిపోయిందని పోయారు. అలాగే ఆ యాదవుల పిల్లడు అబ్బాయి, వాళ్ళెంతో అసలు ఏమీ తెలియని అతన్ని ఆ విధంగా ఏజెంట్గా కూర్చుని కొట్టడం జరిగింది. అదేవిధంగా గుట్లపల్లిలో కూడా వీళ్ళు దాడి చేపించింది. వీళ్ళు పాపం ఎస్సీలు కాదు దాడి చేసింది, మీకు సంబంధించిన వాళ్ళు పోవటం, అక్కడ రెచ్చగొట్టడం. ఇది ఒకటి. ఏల్పూర్లో అమానుషంగా దాడులు. ఏల్పూర్లో ఎస్సీలని మాట్లాడుతాడు ఈయన మల్లికార్జునరావు గారును ఈ ఆంజనేయులు గారు, మీరిద్దరు మాట్లాడతారు. ఎస్సీలని బూత్లోంచి పిలిచి అవన్నీ ఉన్నాయి, మొత్తం కిప్పింగ్లు ఉన్నాయి. బూత్లో నుంచి లాక్కొచ్చి మీ ఇష్టం వచ్చినట్టు ఎస్సీ పిల్లాడిని, ప్రెసిడెంట్ తమ్ముడిని వాళ్ళని కొట్టారు. మీ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఏముందంటే మంద ఎక్కువ ఉన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఇలా ఇర్లపాడు ప్రతి సెకండ్ కొట్టడమే. పోట్లూరు అదేవిధంగా. మరి ఏ ఊరు చూసినా పిసికెలపాలెం మొత్తం రావటం, మా బూతులన్నీ లాగేయటం. ఇవన్నీ వచ్చి జంగాలపల్లి నేను వెళ్తే మొత్తం మేము వేసుకోవాల్సిందేనని ఏర్పాటు చేశాను. అయినా వేసుకున్నారు, మొత్తం లాక్కొని వేసుకున్నారు, బలం ఉంది కదా అని. దానికి ఇందాక మల్లికార్జునరావు చెప్తుండు, నేను పోయాక ఆయన ఊరికి అవన్నీ ఈవీఎంలు అవన్నీ పడేశాడని. మరి చేపకు దేవుడి మీద ప్రమాణం చేస్తావు కదా, అలాంటి మాటలు మాట్లాడుతావు ఎందుకు? అసలు ఈ నియోజకవర్గాన్ని ఎవడోసారి సావాలనుకుంటుంది నువ్వు. ఎవడోసారి సస్తే వీళ్ళిద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు కూడా వీళ్ళలో ఒకటి సస్తే బాగుండు అనుకుంటున్నావు నువ్వు. అందులో నేను రావాలనుకుంటున్నావు. నీకు ఆ బుద్ధి అంటే ఎవడన్నా సావాలనుకోవటం ఏంటయ్యా? ఇప్పుడు ఎవడన్నా బాగు కోరుకోవయ్యా బాబు, చావాలని ఎవడు అనుకోకూడదు. నువ్వు ఎవడోసారి మంది మీద తగాతలు పెట్టి మంది చస్తే నువ్వు ఆనందించాలనుకుంటున్నావు. ఇదే పైశాసిక ఆనందం అంటారు. నువ్వు అక్కడ వచ్చి చేసేవాడివి కాదు, నువ్వు ఏదైనా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నావు. నేను అదే చెప్పాను, నీకు అంత దురదగా ఉంటే చెప్పి, మేమేం కాదంటలేదు. నీవు ఎలా చేయాలని కూడా అలా చేయి. నువ్వు అలా ఆలోచనలో అలాంటి ఆలోచనలు ఆపయ్యా. నువ్వు అలాంటి ఆలోచనలు ఆపు. ఇప్పుడు బ్రహ్మనాయుడు ఏదో అంటే నేనేదో ఇదవుతాను. నీలాంటి వాళ్ళు ఏదో అంటే మేమేం కావయ్యా బాబు. నువ్వు చేసే పనులు, నువ్వు చేసిన పనులు, నువ్వు గతంలో చేసిన నీ చరిత్ర, నీవన్నీ ఏంటి అనేది మీకు అన్నీ తెలుస్తాయి. మీకే తెలిపిస్తాను, ఎలా ఉంటాయో అవన్నీ చూద్దు. కానీ
ఎవరు చెరువులు కలుపుకున్నారు, ఎవరు పొలాలు కలుపుకున్నారు, ఎవరు దాంట్లో పొలాలు ఉన్నాయని, మీకేదో టీవీలు ఉన్నాయని వీటన్నిటిని పెట్టి బ్రహ్మనాయుడు మీద, ఆ బ్రహ్మనాయుడు దాని అందులో 60 ఎకరాలు ఉంది, ఇందులో 70 ఎకరాలు ఉంది. ఏమయ్యా మల్లికార్జున, నీకంటే నీచంగా పనిచేసేవాడు ఎవడున్నాడయ్యా? నాకేం అవసరమయ్యా? నువ్వు చెబుతూ మీరు కొడుకులు అన్నారు నాకు ఆస్తి ఇమ్మని. మీరు అన్న మాటలే మరి. నువ్వు అన్న మాట పొగరు, వాడికి అది దించుతాను, ఏంది దించేది అని ఆయన మాట్లాడింది ఏంటి? ఈ ఆంజనేయులు మాట్లాడింది ఏంది? బొక్కజించి, అరే బొల్ల నీ అమ్మ బొక్కజించి నీ డోలు గట్టి నీ తొడల దుర్యోధనుడి ఇరగదీసినట్టు ఇరగదీస్తానని చెబితే అప్పుడు నువ్వేమి ఇరగదీస్తావా అని చెప్పాను. అది దాన్ని మరోలా చూపించి దాన్ని ఇంకా పొద్దుగోకులా ఆ చెల్లులో పెట్టి చూసుకోవటం, ఆనందించడం, ఆ చెల్లులో పెట్టుకుని అదేదో మంచి పురాణంలో మంచి ఒక సబ్జెక్టు తీసుకున్నట్టు అది చెవుల్లో ఇప్పుడు పెట్టి వింటుంటారు మంచి పాటలని. ఆ పాట బాగా వింటుంటారు, బాగా వినండి, మేమీ కాదలేదు. మీకు మంచి అనుకుంటే వినండి. నేనెవరన్నా ప్రజలను అన్నానా? ఆ మాట అన్నది ఎవరిని? మీరేమంటే అన్నాను? మీరు అన్నయేమో నీ అమ్మ ఎన్ని నా కొడక అన్న అంటేనే మీది రామాయణం, నేనంటేనేమో బూతులు. ఇవన్నీ విషయాల్లో నిజంగా నిన్న రాక్షసత్వంగా ఎలక్షన్ రాక్షసుల్లా ప్రవర్తించారు, మనుషుల్లా ప్రవర్తించాల. కానీ ఇప్పుడు చెప్పారు కదా మీరు, ప్రజలు దానికి నిజమేంటి, ఎవరు న్యాయం ఏంటి, ఎవరిది ధర్మం ఏంటి, మంచి ఎవరిది చెడు ఎవరిది అని చూసేస్తారుగా అని చెప్పారు కదా. రేపు చూసి గెలిపిస్తారని చెప్పారుగా. రేపు నేను అట్లా కనుక అంటే నా మీద ఎన్ని ప్రజలకి మీరు చెప్పింది జరగాల. ఇప్పుడు మీరు రేపు ఓడిపోతున్నారు, మరి ఎవరు ఓడిపోతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. దానికి కట్టుబడి ఉన్నాం.